నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మనం అనేక అంశాలను కూడా చూసాం. కానీ రక్తపు ఏరులతోని ఓ నియోజకవర్గం అల్లాడిపోతూ ఉంది, రక్తపు ఏరులై పారుతూ ఉంది. ఏదో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే దాదాపు 155 రోజులు కానేలేదు, అప్పుడే మొదలైంది నీచ రాజకీయం. మరొకసారి సినిమాలను రక్తి కట్టించే విధంగా జరుగుతున్న ఈ రాజకీయ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలానికి సంబంధించి దిద్దునూరు అనే గ్రామానికి సంబంధించి కాశన్న అనే వ్యక్తి మీద అకారణంగా అన్యాయంగా కూడా గొడ్డళ్లతో దాడులు చేసి హత్య చేసిన ఉదంతం మరొకసారి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన హత్య మనం మళ్ళీ చూస్తాం. అయితే ఈ కేసులకు సంబంధించిన పరంపర, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి కొల్లాపూర్ నియోజకవర్గం. ఒకప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం అంటే శాంతియుతంగా చరిత్రకు నిలువుటద్దంలా ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ నియోజకవర్గంగా మారుస్తున్న తీరు కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అనేక మంది బాధితులు కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో జరిగిన హత్య గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో వ్యక్తిగతంగా జరిగింది, అందుకే నేను ఆ కేసును పట్టించుకోనంటూ మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. మరి తాను ఎమ్మెల్యే కాకముందుకు ఇదే కుటుంబం దగ్గరికి వచ్చి బాధితులను ఓదార్చి అన్ని విధాలా నేను ఉంటానని చెప్పి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ వేసే వరకు కూడా అన్నీ నేనై చూస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి వారి ఓటు బ్యాంకునంతా కూడా లాక్కొని ఈరోజు అధికారంలోకి రాగానే మాట మార్చారు అంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాశన్న తమ్ముడు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అసలు? నమస్తే అన్న, నా పేరు శివ, మా అన్న పేరు కాశన్న. ఏ ఊరు, ఏ మండలం, ఏంది? మాది కొల్లాపూర్ నియోజకవర్గం, పెదకొత్తపల్లి మండలం, దేదినేనిపల్లి గ్రామం. మా అన్న దేదినేనిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 2018 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉన్న పరిస్థితుల్లో కూడా మా అన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని తిరిగి ఊర్లో ఒక రాజకీయం అనేది తెచ్చిండు. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా అన్నను అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అప్పుడు నరికి చంపినప్పుడు మాకు న్యాయం చేస్తారని కృష్ణారావు మా దగ్గరికి వచ్చి న్యాయం చేస్తామని చెప్పి సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. మా అన్న భార్య వదినను మా అన్న బిడ్డను తీసుకొచ్చి సాక్షాత్తు సచివాలయంలో జనవరి 15 రోజున ప్రెస్ మీట్ పెట్టి, నెల రోజులు గడవ ముందుకే మీ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాం, చంపిన వ్యక్తులపై శిక్ష పడే విధంగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు సచివాలయంలో సాక్షాత్ మాట ఇచ్చి, నేడు మే 24 రోజు ఏం సంబంధం లేదు అక్రమ సంబంధం అని పేపర్లు చూపిస్తున్నాడు. ఆ రోజు కనిపించలేదా అక్రమ సంబంధం అని? ఈరోజు మా కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మా అన్న శివరాజకీయం మీద ఓట్లు దండుకొని గెలిచిన కృష్ణారావు ఈరోజు అక్రమ సంబంధం అని మా కుటుంబాన్ని బజారుకి గెలిచిండ్రు. ప్రతిరోజు ఎలక్షన్స్ గడవక ముందుకు ప్రతిరోజు మా అన్న శివరాజకీయంతో గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులలో ప్రతిరోజు మిసైల్ పెట్టుకుంటా శివరాజకీయాలు చేసినా గత ప్రభుత్వం నిందలు వేసిన కృష్ణారావు ఈరోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు సామాన్య కుటుంబంలో మేము పుట్టినామన్నా, ఒక బీసీ బిడ్డ. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్య చనిపోతే కృష్ణారావు అక్రమ సంబంధం అని వాళ్ళు అంటున్నారు, మా అన్నది అక్రమ సంబంధం అంటున్నారు. అక్రమ సంబంధం చంపిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అక్రమ సంబంధం అనే ఒక నెపనూతి కుటుంబాన్ని బదనాం చేస్తున్నాడు. మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేస్తారని కృష్ణారావు కొడుకు దగ్గర కూడా పోయినాం. కొడుకు దగ్గరికి పోయి మేము చాలా టైం తీసుకొని మాట్లాడినాం. కృష్ణారావు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఫోన్లు చేసిన ఎత్తాడు, మెసేజ్ చేసిన రెస్పాన్స్ ఇయ్యాడు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కానికి వస్తుంది. 6 నెలల నుంచి తిప్పల పడుతూనే ఉండం, తిరుగుతూనే ఉండం, చేస్తూనే ఉండం. ఇప్పటి వరకు మాకు 1% కూడా న్యాయం జరగలేదు. తిప్పించుకోవడం తప్ప ఎక్కడ మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపించుకుంటూ అక్రమ సంబంధం అని చూపిస్తున్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తూ అక్రమ సంబంధం, ఆ రోజు అక్రమ సంబంధం ఎఫ్ఐఆర్ కాపీ చూపించామన్నాడు. 7 మంది కలిసి హత్య చేసిరు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగమని పోరాడినందుకు 27 మంది మీద కేసు పెట్టినామని అదే కృష్ణారావు చెప్పి ఈరోజు ఒకరి అక్రమ సంబంధం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మాకు కృష్ణారావు దాదాపు అన్ని విధాలుగా మోసం చేసినా ఇదొక చీటర్. ఎందుకంటే మా అన్న శివరాజకీయం చేసింది కృష్ణారావే మొదట. కృష్ణారావు చేసిన కాబట్టి ఈరోజు కృష్ణారావు గెలిచిండు, సింపతి మీద గెలిచిండు. దేదినేనిపల్లి గ్రామంలో, పెదకొత్తపల్లి మండలంలో, కొల్లాపూర్ తాలూకాలో ప్రతిరోజు మా అన్న చనిపోయింది, గత ప్రభుత్వం చేసిందని ప్రతిరోజు వాట్సాప్లో గ్రూప్లో చేసుకుంటూ సింపతి పొందిన కృష్ణారావు ఈరోజు ఎందుకు మా కుటుంబం మీద ఒక ఆరోపణ చేసి అక్రమ సంబంధం ఉందని పట్టించుకోకుంటున్నాడు? చాలా బాధాకరమన్నా. ఎంత సిగ్గుచేటంటే మేము తిరగని రోజు లేదు, కృష్ణారావుకు ఫోన్ చేయని రోజు లేదు. వాళ్ళ పిఏలకు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు లోబడి ఈరోజు కృష్ణారావు ఆ డబ్బులకు అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు కృష్ణారావు మాట మారుస్తున్నాడు.
వాళ్ళ పియోలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు? హంతకుల దగ్గర, మా అన్నను హత్య చేసిన హంతకుల దగ్గర డబ్బులు తీసుకుని ఎంతమంది మీ అన్నను హత్య చేసి? 7 మంది 7 మంది హత్య చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి ఒకరిని అరెస్ట్ చేసారు. ఒకరిని అరెస్ట్ చేస్తే మేము దాదాపు 4 రోజులు ఇంటి ముందర పెట్టుకున్నాం. దినాల రోజు వచ్చిండు కృష్ణారావు, మీకు అన్ని విధాలుగా నేను ఉంటా, సాయం చేస్తా అని చెప్పిండు. ఎంతమంది మీద కేసులు పెట్టినప్పుడు? మా మీద తిరిగి న్యాయం కోసం పోరాడితే 27 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వం పెడితే మీ మీద, మా మీద గత ప్రభుత్వం పెడితే, నేడు ప్రభుత్వం ప్రజాపాలన కంటే ఎంత హీనంగా ఉందంటే అంత ప్రజాపాలన అంటారు. సచివాలయానికి సాక్షాత్ సచివాలయం పిలిపించుకొని ఒక మా అన్న భార్యను, మా వదినను పిలిపించుకొని మాట ఇచ్చి చూసే బాధ అనిపిస్తుంది అని చిన్నారిని పట్టుకొని ఈరోజు మాట మార్చి తన అవసర రాజకీయాల కోసం మాట మార్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న ఎలక్షన్స్ రోజు కూడా నా మీద కేసు చేయించండు. ఏం కేసు? ఎలక్షన్స్ కేసు, ఏదో చిన్న కేసు, హంతకులతో కేసు పెట్టించారు మండలం. అదే నిరంజన్ పిఏ, కృష్ణారావు పిఏ నిరంజన్. ఏమని? ఒక రాజకీయ కక్షలో ఉండే, పాత కక్షలు ఉన్న నా మీద కేసు పెట్టించారు. నేను రాజీ పడలేదని ఉద్దేశంతో వీళ్ళు నా మీద కేసులు పెట్టిస్తున్నారు. పెద్ద కొత్త వెళ్ళేస్తాయి, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నా దానికి వచ్చి సామరస్యంగా మీకు అంతో ఇంతో డబ్బులు ఇప్పిస్తాం చేయండి అని ఇప్పుడు ఒక ఎస్ఐ మాట్లాడే స్థానమేనా అది? అసలు ఆయన ఛార్జ్షీట్ తీసుకోముందుకే వచ్చిండు, మళ్ళీ రోజే పిలిపించి ఊర్లో నుంచి వాళ్ళు లేరంట కదా అని మాట్లాడుతూ, ఎవరు చెప్పినంటే మండల నాయకులు నిరంజన్ చెప్పినంటారు డైరెక్ట్. ఎంత సిగ్గుచేట అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడిన మాటలేనా? మరి పోలీసులు ఏమంటున్నారు? సిఐ కానీ, అక్కడ ఎస్ఐ కానీ, ఎస్పీ కానీ స్వయంగా రీఎంక్వైరీ నడిచింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత రీఎంక్వైరీ నడిచాక డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఊర్లోకి వచ్చిరు, ఎంక్వైరీ చేసుకొని పోయిరు, కాల్ డేటా మొత్తం రికార్డ్ తీసి చూసిరు. సిఐ మమ్మల్ని పిలిపించిండు గ్రామ పెద్దలతోన. పోయినాం మేము, ఒక 5-6 మందిని కలిసి పోయినాం. సిఐతో పోయినాక మీకు ఎస్పీ సార్ స్వయంగా చెప్పమన్నాడు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. సిఐ మీకు చెప్పమన్నాడు, ఓన్లీ స్పెషల్గా మీకు చెప్పమన్నాడు. సిఐ నాకు చెప్పిండు స్వయంగా, హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పిండు. ఈ 2 రోజుల్లో 7 మందిలా ఒక 5 మందిని అరెస్ట్ చేస్తున్నాము, ఎస్పీ సార్ మీకు స్వయంగా చెప్పమని చెప్పిండు. సరే సార్, మాకు చట్టం మీద గౌరవం ఉంది, ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఇప్పుడుగా వెయిట్ చేసినాం అని సిఐతో చెప్పినాం. ఎప్పుడు చెప్పారు ఈ మాట మీకు? ఇది ఒక 2 మంత్స్ బ్యాక్. 2 మంత్స్ బ్యాక్ చెప్పారు. వెయిట్ చేసినాం. 5 డేస్ తర్వాత నేను మా సర్పంచ్ పోయినాం. ఏమైంది సార్ అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, మినిస్టర్ గారిని కలవండి, లేకపోతే డిఎస్పీ, సిఐ, సారీ బ్రదర్ నేనేం చేయలేను. అప్పుడు చెప్పినప్పుడు సిఐఏ. మళ్ళీ మేము ఏమైంది సార్ అలా వాళ్ళని అరెస్ట్ చేయబోద్దు అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, జడ్జి లేడు అని రీజన్స్ చెప్తున్నాడు. సప్లిమెంట్ ఛార్జ్షీట్ చేసినప్పుడు అరెస్ట్ చేయమని చెప్పింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు జడ్జి లేడని ఒక సాకులు చెప్పుకుంటా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ఎస్పీ సార్ మమ్మల్ని పిలిపించి సిఐతో చెప్పించినప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేయలేకుండా జడ్జి లేడు అని, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయని, మినిస్టర్ గారిని కలవండి అని ఇవన్నీ సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు కేసు 1% కూడా ముందలుకోలే. ఇప్పుడు మంత్రి తన అవసరాల కోసం మా కుటుంబాన్ని వాడుకొని రాజకీయపరంగా అన్ని విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు అక్రమ సంబంధం అని ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే మా కుటుంబాన్ని ఎంత కించపరుచున్నాడు అంటే అంత కించపరుచున్నాడు. అవసరం కోసం వాడుకున్న ఒక చీటర్ జూపల్లి. మరి మీరు మళ్ళీ కలిసారా? మళ్ళీ కలిసాం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ కలిసాం. న్యాయం చేస్తామంటారు, చేయరు. ఎంతసేపు ఉన్నా చేద్దాం, నిజానం చేద్దాం అంటారు. ఇప్పటికీ మా అన్న ఆగస్టు 1వ తారీఖు రోజు చనిపోతే ఇప్పటికి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ప్రజాపాలన వచ్చి 6 నెలలు అవుతుంది. ఎవరు పట్టించుకున్న నాదోడే లేదు. అందరు ఎమ్మెల్యేలను కలిసినాం. ఉమ్మడి మామనాల్లో ఉన్న ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, ఇక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన నూడికే కలిసినాం. మంత్రిని కాదని మేమేం చేయలేమని చెప్తున్నారు. మంత్రి ఏమంటాడంటే, హంతకి చేసిన నిందితులనే ఇంటికి తీసుకొచ్చి రాజీపడమని చెప్పే స్థితి అయింది. రాజీపడం అంటే ఏమంటున్నారు వాళ్ళు? మీ అన్నకు అదే చనిపోయిన భార్యకు అంతో ఇంత కట్టిస్తారు, ఇంతటితో కేసులు ఉండని. ఎంత కట్టిస్తాను వాళ్ళు అంటే ఎంతో అంత 2 ఎకరాల 3 ఎకరాల అట్లా అంతో ఇంత చేద్దామంటాడు తప్ప వాళ్ళని హంతకులు నిందితులు పంపించారు. మా ఊరిలో ఏమన్నారు, ఇవన్నీ కావాలంటే ఊరు సామరస్యంగా ఉండాలి, అన్ని చేయాలంటే ఫస్ట్ హత్య చేసిన నిందితులు జైలుకోవాలని మా ఊరు పెద్దలు అన్నారు. దానికి పలకడు మెదలడు, సైలెంట్గా ఉంటాడు, ఇట్లా తలకాయ ఊపుతాడు. అంతసేపు ఉన్నా కానీ ఇప్పటివరకు యాక్షన్ లేదన్నా. వాళ్ళ కృష్ణారావు కొడుకు స్వయంగా పోయి కలిసి వచ్చినాం, అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసి వచ్చినాం. ఏమన్నాడు ఆయన? చేస్తాం చూద్దాం అని చెప్పినాం. ఎప్పుడు కలిసారు? ఇది ఒక 3 మంత్స్ బ్యాక్ ఉంటుంది. కలిసి వచ్చినాం. ఎలక్షన్స్ ముందర కూడా పోయినాం. ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు కూడా కలిసినాం. ఇట్లా చేస్తున్నారు, ఈ కింద కృష్ణారావు కింద ఉన్న పిఏని మొత్తం చేపిస్తున్నాడు. ఆలయ కమిటీ చైర్మన్ ఉంటాడు చిన్నగారపంలో, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, వీళ్ళందరూ కుమ్మువి, మండల నాయకులు అందరు కుమ్ముడి ఒక కుల రాజకీయాన్ని తీసుకొచ్చి వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ మొన్న మరి ప్రెస్ మీట్లో నాకేం సంబంధం లేదా కేసు గురించి అన్నాడు కదా. అదే అంటున్నా,
అక్రమ సంబంధం అని అప్పుడు తన అవసరం కోసం సచివాలయం పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఈరోజు అక్రమ సంబంధం అని అంటున్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, అదే ఎఫ్ఐఆర్ కాపీ, ఇదే ఎఫ్ఐఆర్ కాపీ, ఆ రోజు చదివింది ఉడికి ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. మరి ఆ రోజు కనిపించలేదు ఆయనకు? ఒక నిమిషం అని డిబేట్లో ఒక నిమిషం చదువుతా అని చూపిస్తున్నాడు, అదే ఇదే ఎఫ్ఐఆర్ కాపీ కదా ఆ రోజు చూపించింది ఉడక మేము. మళ్ళీ ఆ రోజు కనిపించలేదు ఆ మంత్రికి. ఈరోజు చార్జ్షీట్ వేసారు, ఒకటి మీద అక్రమ కేసు అయిందని ఈరోజు చెప్తున్నాడు. ఆ రోజు ఎఫ్ఐఆర్ కనిపించలేదా? ఆ రోజు కనిపించింది. తన అవసరం కోసం ఇంతకన్నా దిగజారుతాడు. శివరాజకీయాలు చేసేది ఫస్ట్ జూపల్లి మా అన్నను వాడుకొని ఇంత ఒక స్థానానికి వచ్చిండు. ఇప్పుడు ఓకే, మీ అన్న వల్లనే గెలిచిండు. మా అన్న వల్లనే గెలిచిండు. 50%, 100కు 100% 50% మా అన్న వల్లనే ఈయన ఈరోజు మంత్రి ఉన్నాడంటే 50% మా అన్న వల్లనే. మా అన్న కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్గా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన పార్టీలను నమ్ముకొని ఉన్నాడు. ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం చేస్తాడు? ఇప్పుడు మరి ఏమంటున్నారు, మళ్ళీ మీరు ఈ మధ్య కలిసే ప్రయత్నం చేసినాం. ఫోన్లు ఎత్తారు, మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇయ్యరు. వాళ్ళ పిఏలు ఎత్తారు. ఒక పిఏ ఫోన్ చేస్తే ఎంతసేపు నా సార్తో మాట్లాడుకొని నిరంజన్ చెప్తాడు, నాకేం సంబంధం లేదు, మీ ఊరోళ్ళు ఉండరుగా చేసుకోమని చెప్తాడు. డైరెక్ట్ పోయి కలిస్తే విషయం తెలుసుకోడు. మళ్ళీ మా ఊరే, మా ఉమ్మడి ఎంపీటీసీ మొత్తం ఉమ్మడి గ్రామ పంచాయతీ. ఇప్పుడు మీ అన్నకి ఎంతమంది పిల్లలు? మా అన్నకు ఒక చిన్న పాప. ఎంత వయసు ఉంటుంది? ఒక 5 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి మేము సామాన్యులం అన్న, బీద పరిస్థితి. ఏం ఇల్లు ఉడకలేదు మాకు, ఇల్లు ఉడకలేదు. మొత్తం డమ్ము కుదబెట్టి 2018 ఎలక్షన్స్లో సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిండు. అప్పటి నమ్ముకొని అట్లే కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం, అట్లే చేస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన గవర్నమెంట్ మీకు అన్ని రకాల ఆదుకుంటుంది అని చెప్పి అత్యేషణ నిందితులను అరెస్ట్ చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టినాం, మీకు కొట్టేపిస్తాను మాయమాటలు చెప్పి తన అవసరం తీర్చుకొని ఈరోజు ఏదో శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందని అక్రమ సంబంధం ఉంది, నేను అందుకే ఆ కేసు విషయంలో ఇన్వాల్వ్ కాలేదు అంటున్నాడు. మీ అన్నకు అక్రమ సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఒక లేనిపోని ఆరోపణలు చేస్తూ మా కుటుంబాన్ని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు కృష్ణారావు. నిజంగా అలాంటిది ఏదీ లేదు మీ వర్షన్ ప్రకారం? మా వర్షన్ ప్రకారం లేదు కాబట్టి మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాము. ఇన్ని రోజులు మేము 10 నెలల నుంచి న్యాయం కోసం పోరు చేస్తున్నాం. ప్రజాపాలన న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది వాస్తవం. ప్రజాపాలన న్యాయం జరుగుతుంది అనుకుంటే గత ప్రభుత్వం కంటే ప్రజాపాలన అరాచకాలు మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ప్రతిరోజు పోయి కూర్చోవాలి, అపాయింట్మెంట్ ఇయ్యడు, టైం ఇయ్యడు, చేయడు, ఫోన్ చేస్తే రెస్పాండ్ చేయడు. ఇప్పటి వరకు నేను ఇన్నిసార్లు కలిసినా నువ్వెవరు అంటాడు, గుర్తుపట్టని పరిస్థితి ఉంది. ఇంక ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎన్నిసార్లు కలిసినా ఏం పేరు, ఏ ఊరు నుంచి వచ్చి నన్ను అడుగుతా తప్ప అవసరం కోసం వాడుకున్నంతసేపు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అవసరం తీరినాక ఆయన మర్చిపోతాడు. ఇది ఆయన పాలసీ. ఇప్పటికైనా ప్రజాపాలన మన న్యాయం జరుగుతుందో లేదో వెయిట్ చేస్తున్నామన్నా. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, 10 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక చిన్న పాప ఉంది, వాళ్ళకి ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మిమ్మల్ని మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెట్టిలా? నా మీద కేసు డైరెక్ట్ కూర్చోబెట్టి 2 గ్రూపులు ఏమంటాడు. చంపిన గ్రూప్ ఒకటి, మేము బాధితుల గ్రూప్ ఒకటి. కృష్ణారావు ఇంటికాడ స్వయంగా వాళ్ళు కలిసినా కానీ చట్టం దృష్టిలో లేరు, వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఉన్నారు. చంపిన వ్యక్తులు ఒక మంత్రి ఇంటికి వచ్చి అక్కడ వీళ్ళు కూర్చొని ఇక్కడ మేము కూర్చుంటే ఎంత బాధాకరమని ఒకసారి ఆలోచించు. చంపిన వ్యక్తులే వాళ్ళ 7 అంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. మేమేమన్నా బయట కనిపిస్తే గొడవలు అవుతా అని మిగతా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టి ఇది 3 తీసుకొచ్చి అక్కడ కృష్ణారావు దగ్గర మాట్లాడుతున్నారు. 2 గ్రూపులు చేసి ఫస్ట్ మాతో, తర్వాత సెకండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అనేది? మీతో ఏం మాట్లాడారు, వాళ్ళతో ఏం మాట్లాడారు? సామరస్యంగా ఉందాం, ఊరు ప్రశాంతంగా ఉందామంటాడు. చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయమంటే చేయరు. సామరస్యంగా ఉండండి, ఊరు ప్రశాంతంగా ఉండాలి అంటాడు. ఇదొకటి ఊరు ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ దేదనేపల్లి గ్రామ పంచాయతీలో ఏ మీడియా వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా ఊరు మొత్తం చెప్తారు నిజ నిర్ధారణలు. మేము ఒక్కరం కాదు, మా ఫ్యామిలీ ఒక్కటి కాదు, ఇప్పటికి సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ రోజు వరకు ఊరు దేదనేపల్లి గ్రామ పంచాయతీ మొత్తం చెప్తుంది అన్నకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత మంచి వ్యక్తి, ఎంత అమాయకుడు, అసలు కల్ముషం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపితే ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాడుకొని మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగింది కృష్ణారావే. మాకు చేత కాదు, నేను చెయ్యనన్నా మేము మా పని మేము చేసుకుంటుంటివి, మేము సైలెంట్గా ఉంటుంటివి. నేను చేస్తాను, నేను మాట ఇస్తాను అని చెప్పి నైట్కి ఫోన్ చేసి పిలిపించుకొని అవసరాల కోసం తిప్పించుకొని ఎలక్షన్స్ అయిపోయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి, మళ్ళీ ఇప్పుడు ఏది ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక అయిపోయినా అప్పుడు చేద్దాం అంటున్నాడు. అంటే ఏంట్రో గడపనీకనే తప్ప, పబ్బం గడపనీకే తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. మీ వదిన ఏం డిమాండ్ చేస్తుంది మరి? మా వదిన ఏం చేస్తుందంటే ఎంతసేపు ఉన్న చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, తర్వాత ఏమైనా ఉంటే తర్వాత అని అంటుంది. ఫస్ట్ అయితే అరెస్ట్ చేయాలి. నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసారు, ఇప్పుడైతే కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయాలంటుంది. అరెస్ట్ చేయాలి, చట్టపరంగా శిక్ష పడాలి. మేము డబ్బులకు ఏ రోజు లొంగలేదు, ఆశపడలేదు. మాకు డబ్బులు లేకుండా కూలీ పని చేసుకొని బతుకుతాం.
అంతే తప్ప మేము వాళ్ళకు డబ్బుల కాశపడి చేసేది ఉంటే 10 నెలల నుంచి కేసు ఇంత ముందరికి రా అంతే మేము ఇంత పోరాటం చేయం. ఎప్పుడో రాజీ పడుతుంటే మాకు రాజీ కాదు, అన్యాయంగా చంపిరు కాబట్టి 100% మాకు నిందితులకు శిక్ష పడాలని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. కానీ కృష్ణారావే అవసరాల కోసం వాడుకొని అన్యాయంగా మా కుటుంబాన్ని మా వదిన అందరినీ బదనాలు లేపుతున్నాడు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తాం మరి? చట్టపరంగా జూపల్లికి ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు మాజీ మంత్రి ప్రజెంట్ మంత్రి ఆయనని కాదని ఏ ఎమ్మెల్యే ముందరికి రాడంట. మేము ఎమ్మెల్యేలు ఉమ్మడి మామనాడు జిల్లాకు ఉన్నాం. ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం చేస్తున్నాడు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కృష్ణారావు పిఏ నిరంజన్ హత్య చేసిన నిందితుల దగ్గర దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకొని అమ్ముడు పోయి కేసును తప్పుదోవ పట్టిస్తూ స్వయంగా కృష్ణారావు ఇంటికి హత్య చేసిన నిందితులు వస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. హత్య చేసిన నిందితులు కృష్ణారావు ఇంటికి వస్తున్నారంటే అక్కడ అమ్ముడు పోయిరు. వాళ్ళే బహిర్గతంగా ఒక 50-60 మందితో అన్నారు, మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మేము ఇంత బహిర్గతంగా తిరగగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, మమ్మల్ని ఎవడు అరెస్ట్ చేసేది లేడు, అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేస్తుండే, ఒకసారి ఆలోచించండి అని వాళ్ళే అక్కడక్కడ వాళ్ళ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అన్నారు. ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళు డబ్బులకు తీసుకొని అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారని నేను కోరుతున్నా. డిమాండ్ ఒకటే చేస్తున్నా, వాళ్ళని కంపల్సరీ చట్టపరంగా శిక్షించే వరకు నేను పోరాడతా అని కృష్ణారావుకు నేను డిమాండ్ చేస్తున్నా. కొల్లాపూర్ రాజకీయానికి సంబంధించి మరొకసారి రసవత్తరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పుడు నా చేతిలో ఉన్న వాటిని ఇదే చూపించి ఆనాడు మాట్లాడి ఆనాడు శివరాజకీయం చేసిన ఇదే మినిస్టర్ ఈరోజు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురాలేకపోతున్నారు, దానితో పాటు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఒకటే అంటున్నారు, మా అన్న పేరు పెట్టుకొని శివరాజకీయం చేసి గెలిచిన జూపల్లి ఈరోజు మా అన్నకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? నిందితులను జైల్లో ఉండాల్సిన నిందితులు జూపల్లి దగ్గర ఏ విధంగా చర్చలకు వస్తారు? మమ్మల్ని ఈరోజు మా అన్న లేకుండా నన్ను చేసి మా కుటుంబాన్ని ఒంటరి పాలు చేసి కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, మా కుటుంబం రోడ్డు పాలైపోయింది, ఎంత దారుణమైన వ్యవస్థ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి, వీటన్నింటికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో చంపిన వ్యక్తులందరూ కూడా బహిరంగంగా కూడా రోడ్లపై తిరుగుతున్నారు. కానీ నష్టపోయిన కుటుంబం, బాధిత కుటుంబం మాత్రం కన్నీళ్లతో ఉన్న పరిస్థితి. ఇంకో పక్కన వీళ్ళ అన్న భార్యకు సంబంధించి చంటి పిల్లతో కూడా రోజు దినదిన గండంలా కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. ప్రశ్నిస్తే మళ్ళీ ఏమైంది అని అడిగితే వీళ్ళపైనే అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జూపల్లి రంగు ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం అయితే